అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? ఇప్పుడు లోకములో నుండి సంఘంలోనికి చేర్చబడ్డారు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరు అవుతావంటే క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవం అయిపోతావు, సంఘములో ఒక అంగం అయిపోతావు. నీకు ఒక సభ్యత్వం వచ్చేసింది. నువ్విక్కడ అధికారపూర్వకంగా ప్రార్థన చేయటానికి, ఆరాధన చేయటానికి, ప్రభువాక్యమును ప్రకటించటానికి అన్ని విషయంలో నువ్వు ఎలిజిబుల్ అవుతావు. నువ్వు బాప్తిసం తీసుకోలేదనుకో వచ్చే నష్టం ఏంటంట? పాపాలు క్షమించబడు. నువ్వు పాపిగానే జీవిస్తావు. ఇక చాలామంది చూసారా, బాప్తిసం తీసుకోమంటే ఏళ్ల తరబడి వస్తారు. అంటే వాళ్ళు పాపం అనే భ్రమలో ఉండి బాప్తిసానికి అంగీకరించారు.